నమస్తే పిల్లల్లారా. గత వీడియో చూసిన తర్వాత మీరు వివిధ రకాల మొక్కలను గుర్తించగలిగారు. మొక్కలు ముఖ్యమైన భాగాలకు పేర్లు పెట్టగలిగారు. మరియు మొక్కల ఎత్తు, ఆకుల ఆకారం, పువ్వులు మరియు రంగులని పోల్చగలిగారు. మీరు పండ్లు, విత్తనాలు మరియు కూరగాయలను గుర్తించి వాటికి పేర్లు పెట్టగలిగారు. అద్భుతమైన కార్యకలాపాలు చేశారు. ఇప్పుడు ఈ వీడియోలో జంతువుల గురించి మాట్లాడుకుందాం. అభ్యాస ఫలితం. ఈ పాఠాన్ని చదువుకున్న తర్వాత మీరు వీటిని తెలుసుకోగలరు. ప్రపంచంలోని కొన్ని రకాల జంతువులు, పెద్ద జంతువులు, చిన్న జంతువులు, నీటిలో ఉండే జంతువులు, గాలిలో ఎగిరే జంతువులు, మరియు భూమిపై జీవించే జంతువులు. జంతువుల ఆహారపు అలవాట్లు. జంతువులకు ఆశ్రయం. కీలక పదాలు: జంతువులు, కీటకాలు, పురుగులు, పక్షులు, అడవి, భూ సంబంధమైనవి. భావనా పటం. మనం ఒకసారి అడవికి వెళ్దాం. ప్రపంచంలో చాలా రకాల జంతువులు ఉన్నాయి. కొన్ని జంతువులు పెద్దవి, కొన్ని జంతువులు చిన్నవి. ఈ జంతు ప్రదర్శనశాలలో ఉన్న ఎలుగుబంట్లు, కంచరగాడిదలు అంటే జీబ్రాలు, సింహాలు, పులులు, ఏనుగులు మరియు ఖడ్గమృగాలు వంటి పెద్ద జంతువులను చూడండి. ఈ జంతువులన్నింటికీ 4 కాళ్ళు ఉంటాయి. చాలా పక్షులు, కీటకాలు మరియు పురుగులు చిన్న జంతువులు. హే, ఇక్కడ చూడు. ఎలుకకు 4 కాళ్ళు ఉన్నప్పటికీ ఇది చాలా చిన్నది. మరియు కీటకాలు చాలా చిన్నవి, కానీ వాటికి 6 కాళ్ళు ఉన్నాయి. ఈ పక్షులను చూడండి. చాలా పక్షులు 2 రెక్కల సహాయంతో ఎగరగలవు. ఇది చూడండి. ఉష్ట్రపక్షి మరియు ఈము వంటి పక్షులు ఎగరలేవు. ఈ పక్షుల 2 కాళ్ళు అవి నడవడానికి మరియు పరిగెత్తడానికి సహాయపడతాయి. హే, ఈత కొట్టే పక్షులు. ఇవి బాతులు మరియు హంసలు. ఇక్కడ చాలా చిన్న జంతువులను చూడండి. మనం వాటిని కీటకాలు అని పిలుస్తాం, కానీ వాటికి 6 కాళ్ళు ఉన్నాయి. ఈ కీటకాలకు ఎగరడానికి రెక్కలు కూడా ఉన్నాయి. వావ్! పిల్లలారా,
మీ ఆశ్చర్యానికి జంతువులు భూమిపై మాత్రమే కాకుండా నీటిలో మరియు చెట్లపై కూడా నివసిస్తాయి. మనం ఇప్పుడు సముద్రంలోకి దూకుదాం. ఈ జంతువులను చూడండి. చేపలు, ఎండ్రకాయలు, డాల్ఫిన్లు, జెల్లీ ఫిష్, సొరచేపలు, సముద్ర తాబేళ్లు, స్టార్ ఫిష్, రొయ్యలు, తిమింగలాలు, మోంటారేలు, ఒట్టర్లు మరియు ఆయిస్టర్లు. ఇంకా చాలా రకాల జంతువులను చూడవచ్చు. పిల్లలారా, నీటిలో నివసించే తిమింగలం అతి పెద్ద జీవి అని మీకు తెలుసా? ఆవు, గుర్రం, చిరుత, సింహం, జిరాఫీ, రక్కూన్, పిల్లి, కుక్క, ఒంటె, పులి, ఖడ్గమృగం, తోడేలు, హైనా, కుందేలు, గాడిద మరియు ఏనుగు వంటి జంతువులు భూమిపై నివసించే కొన్ని జంతువులు. కాకులు, రాబిన్లు, చెట్ల పిచ్చుకలు మరియు చిలుకలు వంటివి అనేక పక్షులు. చీమలు, తేనెటీగలు, కందిరీగలు, బీటిల్స్, వీవిల్స్, సీతాకోక చిలుకలు వంటివి కీటకాలు. బల్లులు, పాములు, కప్పలు, గబ్బిలాలు అంటే ఎగిరే నక్కలు, కోతులు, లెమర్లు, స్లోత్లు ఒక రకమైన కోతి, కోలాలు, ఉడతలు, పాసమ్స్ వంటివి మరికొన్ని జంతువులు. జంతువులకు ఆహారం. అన్ని జీవుల మాదిరిగానే జంతువులకు కూడా జీవించడానికి ఆహారం అవసరం. జంతువులు వివిధ రకాల ఆహారాన్ని తింటాయి. కొన్ని జంతువులు మొక్కల్ని తింటాయి. ఉదాహరణకు మేక, ఆవు, గుర్రం. కొన్ని జంతువులు ధాన్యాన్ని తింటాయి. ఉదాహరణకు ఎలుక, ఉడత, కోడి. కొన్ని జంతువులు కీటకాలను తింటాయి. ఉదాహరణకు కప్ప, సాలీడు, బల్లి. కొన్ని జంతువులు ఇతర జంతువుల మాంసాన్ని తింటాయి. పులి, పిల్లి, కుక్క. మన చుట్టూ కనిపించే కొన్ని జంతువులు మరియు వాటి అలవాట్లను పరిశీలిద్దాం. ఇది ఒక ఊసరవెల్లి. దీనిని చూడండి. పైకప్పుపై బల్లి తల క్రిందులుగా అతుక్కుని ఉంది. సాలీడు కీటకాలకు 6 కాళ్ళు మాత్రమే ఉంటాయని మీకు గుర్తుందా? కుక్క. కుక్కలు మనకంటే చాలా బాగా వాసన చూడగలవు.
ఎలుక. ఎలుక అనేది ఇల్లు మరియు పొలాలలో నివసించే ఒక చిన్న జంతువు. నత్త. నత్త తలపై 2 జతల ఫీలర్లు ఉంటాయి. జంతువులకు ఒక ఇల్లు అవసరం. ఒక ఇల్లు జంతువుని వేడి, చలి మరియు వర్షం నుండి సురక్షితంగా ఉంచుతుంది. ఇది జంతువును శత్రువుల నుండి సురక్షితంగా ఉంచుతుంది. వివిధ జంతువులకు వివిధ రకాల ఇళ్ళు ఉంటాయి. ఉదాహరణకు ఒక కుందేలు బొరియలలో నివసిస్తుంది. ఒక సింహం ఒక గుహలో నివసిస్తుంది. ఒక పావురం గూడు కట్టుకుంటుంది. తేనెటీగలు తేనెతెట్టును నిర్మిస్తాయి. ఆవులను ఒక దొడ్డిలో ఉంచుతారు. గుర్రాలను ఒక గుర్రపుశాలలో ఉంచుతారు. హరే! నా చుట్టూ ఎంత అందమైన ప్రకృతి ఉంది. అన్ని జంతువులను చూస్తూ ఆనందించాను. జంతువులకు కూడా మనలాగే జీవించే హక్కు ఉంది. మనం జంతువులను బాధించకూడదు. నాకు చాలా జంతువుల పేర్లు గుర్తున్నాయి. మీ సంగతి ఏమిటి? నా శరీరం అనే మరొక వీడియోను చూద్దాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. తదుపరి వీడియోలో కలుద్దాం.